మిథున రాశి వారికి మాఘ పూర్ణిమ సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా ఒకవైపు అష్టమ చతుర్గ్రహ సంచార స్థితి దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందుతూ అఖండమైన నవాభరణాలతో జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయుగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమ మహాశివరాత్రి అంటే సామాన్యుడికి గురువు యొక్క బలం ఉండాలి, గురువుకు రుద్రుడి యొక్క శక్తి ఉండాలి. ఆ రుద్రుడికి కుబేరుడితో స్నేహం ఉండడం వలన ఈ మాఘ పూర్ణిమ సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా పసుపు రంగు వస్త్రాలతో ధరింపజేసుకొని శనగపప్పుతో భగవంతుడికి అలంకారము చేయడము, అలాగా పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ఆముద దీపాన్ని ఎప్పుడైతే పెట్టగలరో, ఆ శ్వేతార్క గణపతి స్వామి వారి యొక్క వేరును ఇంట్లో పెట్టుకోగలరో నరదృష్టి, శత్రుదృష్టి, ఈతి బాధలు, సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ యొక్క కాంబినేషను 12 సంవత్సరములకు ఒకసారి జరుగుతూ ఉండబడినటువంటి గ్రహ సంచార స్థితి. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉండగా రవి పుషార్క యోగము చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. కనుక మిథున రాశి వారు ఈ సువర్ణపు అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలిగితే మీరు, మీతో కూడుకున్నటువంటి 7 తరాల వారికి ఐశ్వర్యప్రదాయమైన జీవితం ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే తృతీయంలో కేతు సంచార స్థితి. తల్లిదండ్రులు, గురువులు, సముద్రస్థానము, ధూప దీప నైవేద్య దానములు, ఉప ఆవాస దీక్షలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. అష్టమ స్థానంలో ఆయుస్థానంలో ఆయుకారకుడు యొక్క గృహంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు అష్టమంలో సంచారం చేయనప్పుడు వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన అన్ని విషయాలు వింటూ ఉండాలి. దయచేసి తొందరగా స్పందించవద్దు, వింటూ ఉండండి. కాలం గడిచిపోతూ ఉంటుంది. పెద్దవారు ఏం చెప్తుంటారంటే సముద్రపు ఒడ్డునను ఉన్నప్పుడు అలా వచ్చినప్పుడు తల వంచాలి, లేకపోతే సముద్రంలోకి వెళ్తామట. కనుక అష్టమంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. వీలైనంత బ్యాంకు